ఉండటం కాదు, అర్వణం అనే దాని మీద అవగాహన తక్కువగా ఉంది. అందరూ వేయలేంది కదా. ఇప్పుడు జ్యోతిష్యం అనేది అందరూ చెప్తున్నారు, అర్వణం అనేది అందరూ చెప్పలేరు. అది ఉపాసకుడు మాత్రమే చెప్పడం. దాని మూలంగా ఏంటంటే ఉపాసకుడి దగ్గర మాత్రమే ఉండిపోయింది అర్వణ చక్రం అనేది. ఉపాసన నేర్చుకునేవాడికి అర్వణం కూడా నేర్పిస్తారు. ఉపాసనలో ఉన్నవాడికి అర్వణం కూడా తెలుస్తుంది. ఆ అర్వణం ఈ ఉపాసకుడికి తెలుస్తోంది కానీ జ్యోతిష్కుడికి తెలియలే. దాని మూలంగా దాన్ని బయట పెట్టలేకపోయారు. అది కాకుండా కొన్ని మంత్రాలు, కొన్ని సబ్జెక్టులు గోప్యంగానే ఉంచారు. ఎందుకు అంటే ఇప్పటికే ఆస్తికులు నాస్తికులు చాలా పెరిగిపోయారు. అందరూ తెలుసుకుంటున్నారు. నాస్తికులు దీన్ని తెలుసుకొని దీని మీద అనవసరమైన గొడవలు చేయటం ఇవి పెరుగుతూ ఉంటాయి. దాని మూలంగా ఏంటంటే కొన్ని గోప్యంగా ఉండి ఉపాసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చూసి చెప్తే వాడు చేసుకుంటే ఫలితం వస్తుంది.